తాగుతారు. తాగితే తర్వాత ఏం జరుగుద్ది? తాగితే అదేమన్నా తాగుడికి బలం వస్తుందా? కిడ్నీలు ఎగిరిపోతాయి. తాగితే ఏమన్నా మనకి కలిసి వస్తుందా? ఆరోగ్యాలు చెడిపోతాయి. తాగితే ఏమవుద్ది? తాగుతావు నిన్ను నమ్ముకుని ఒక అమాయకురాలు చేసుకుందా నీ వైఫ్, నీ భార్య. ఆ తాగిన తాగడికి నీకే కిడ్నీయే ఎగిరిపోద్ది, నీకే ఫంక్షన్ ఆగిపోద్ది, యూరిన్ ఫంక్షనింగ్. ఆగిపోయిన తర్వాత డాక్టర్లు చెప్పేస్తాడు వీడు ఎక్కువ కాలం బతకడు. మరి ఏం చేస్తాం? చూస్తా చంపలేము, తీసుకెళ్లి డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించలేము. మరి ఏం చేస్తారంటే బంపర్ ఆఫర్ ఒకటి ఉంటుంది, తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ మంచాలు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు ఒకసారి చూసి సెల్ఫీ తీసుకుని రండి. తాగేవాళ్ళకి ఆడికి వెళ్ళాక ఎలా ఉంటుంది? తలగాడు ఉతకరు, మంచం శుభ్రంగా ఉండదు, ఈగలన్నీ అక్కడ బాత్రూమ్ స్మెల్ కూడా గుమాయించేది అక్కడ పట్టుకుని మొత్తం అయిపోతుంది. నాకు పక్కన పడేస్తారు, టయానికి వస్తే చూస్తారు, లేకపోతే లేదు. అప్పుడు అనిపిస్తుంది నీకు ఎందుకు తాగాండ్రా అని. లెగుద్దాం అనుకుంటావు, లేవలేవు. కిడ్నీలు బాగు చేయడానికి ఏమన్నా బైక్ షోరూంలో దొరికే ఎక్స్ట్రా పార్ట్స్ అవి తెచ్చి పెట్టుకోవడానికి. ఒక్కసారి పోయిందో ఇక పోవడమే. ఇక ఆ తర్వాత డయాలసిస్ అంటారు, అదంటారు, ఇదంటారు. చావడానికి తప్ప ఇక దేనికి పనికిరావు. నేను కట్టుకుందిగా, ఆ కట్టుకున్నదైతే కాస్త సత్తువు ఉంటే ఏదో పని చేసి బతికేద్దాం అనుకుంటుంది. సత్తువు లేనిదైతే నిన్ను కట్టుకున్నందుకు ఏ సెంటర్లోనో అడుక్కు తింటూ బతుకుతావు. నువ్వు ఇచ్చిన ఆఫర్ అది ఆవిడకి.